ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, సంపదాంధ్ర, సంతోషాంధ్ర అనే పాట పాడుతూ ఉన్నారు. కానీ మరొక వైపు చూస్తే రాష్ట్రం పరిస్థితి ఎలా తయారైందంటే మధ్యాంధ్ర, జూదాంధ్ర, డ్రగ్గాంధ్ర, గంజాయి ఆంధ్ర, బూతులాంధ్ర, మురికాంధ్ర, దుఃఖాంధ్ర, దరిద్రపు ఆంధ్రగా తయారైపోయింది. మద్యం పరిస్థితి ఎలా తయారైందంటే మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులుగా తయారైంది. విచ్చలవిడిగా మద్యం దొరుకుతూ ఉంది. మద్యం ఏరులై పారుతూ ఉంది. ఇంటికొక పారిశ్రామికవేత్త కాదు, ఇంటికొక త్రాగుబో తయారవుతున్నాడు. ఇటీవల కాలంలో మద్యం తాగే వారి సంఖ్య మహిళల్లో కూడా పెరుగుతూ ఉంది. ఇది ఈ ప్రభుత్వం సాధించిన ఘనకార్యం. ఇక జూదం 3 జోకర్లు 6 కళావరులుగా సాగుతూ ఉంది. ఇక డ్రగ్స్, గంజాయి హై స్కూల్ స్థాయిలో కూడా ప్రవేశించాయి. గంజాయి విపరీతం అయిపోయింది. ఈ గంజాయి బ్యాచ్లతో వీళ్ళు కిరాయి హంతకులుగా మారుతున్నారు. ఎవరికి రక్షణ లేకుండా పోయింది. నిన్న తెల్లవారుజామున కడపకు సంబంధించి కడప దగ్గర అలంకారపల్లికి చెందినటువంటి పెద్ద దస్తగిరిని కడప రిమ్స్ ఆసుపత్రిలో గంజాయి బ్యాచ్ కత్తులతో పొడిచి చంపారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో ఎక్స్రే తీసుకొని వస్తూ ఉంటే అంతకుముందు గలాట జరిగింది. అది చాలక మళ్ళీ ఆసుపత్రికి వచ్చి ఎక్స్రే తీసుకొని వస్తూ ఉంటే ఆయన కత్తులతో పొడిచి చంపారు గంజాయి బ్యాచ్. ఈ విధంగా గంజాయి తయారైపోయింది. ఇక రాష్ట్రంలో పారిశుద్ధ్యం పడకేసింది. అటు పల్లెలు, ఇటు పట్టణాలు. మురుగునీటి కాలువలు చెత్తతో, చెత్తాచెదాలతో నిండిపోయినాయి. మురుగునీరు రోడ్ల మీద ఏరులై సెలయేరులై ప్రవహిస్తూ ఉంది. రోడ్ల మీద నడచాలంటే భయమేస్తూ ఉంది. ముక్కు మూసుకొని పోవాల్సి వస్తుంది దుర్గంధంతో. దోమలు, ఈగలు, పందులు, కుక్కలు ప్రజలు సహజీవనం చేస్తున్నారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వమేమో నెలలో 3వ శనివారం స్వచ్ఛాంధ్రని ఆ రోజు తూతూ మంత్రం చేసి సాంగ్యం కోసం మొక్కుబడి వ్యవహారం చేసి చేతులు దుడుపుకుంటూ ఉంది. రాష్ట్ర పరిస్థితి చూస్తే మురికాంధ్రప్రదేశ్ అయిపోయింది. స్వచ్ఛాంధ్ర దేవుడిరుగు మురికాంధ్ర అయిపోయింది. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. 1950 నుండి ఏప్రిల్ 7ను ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. మరి రాష్ట్ర పరిస్థితి చూస్తే ఈ యొక్క అంటువ్యాధులు రోజు రోజుకు విజృంభిస్తున్నాయి. మరొక సైడు ఆరోగ్యశ్రీ సేవలు ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ బంద్ చేశాయి. తద్వారా అనేక మంది మృత్యువడిలోకి చేరిపోతున్నారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కు చెల్లించాల్సిన 3,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించని కారణంగా వాళ్ళు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేశారు. ప్రభుత్వం ఏం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ యొక్క గంజాయి బ్యాచ్ మీద ప్రభుత్వం దృష్టి సారించాలని, రాష్ట్రంలో పారిశుద్ధ్యం మీద దృష్టి సారించాలని, ఈ ఆరోగ్యశ్రీ కింద చెల్లించాల్సిన 3,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించి ఆరోగ్యశ్రీ సేవలు ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ వెంటనే పునరుద్ధరించే ఏర్పాట్లు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది.